ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. తదుపరి రాశి మకర రాశి. మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు గురువు? మకర రాశి వారికి గత కొంతకాలంగా మనం చూసినట్టయితే కనుక మొన్న మార్చి మాసం వరకు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, ఆ తర్వాత శుక్ర భగవాన్ యొక్క కలత్ర దోషం, ఆ తర్వాత వీరికి మాసానికి వీరికి ఏదో దోషం పోతుంది, ఏదో దోషం వస్తుంది మకర రాశి వారికి. కానీ ఇప్పుడైతే వీరికి కలత్ర దోషం ఉంది. ఈ కలత్ర దోషం కూడా పోయి రాహుకేతు దోషం అనేది వస్తుంది మే మాసంలో వీరికి. మే 15వ తారీఖు నుంచి వీరికి రాహుకేతు దోషం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మకర రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే వారి యొక్క దశలు ఎలా ఉన్నా, వారి యొక్క దశాంతర ఎలా ఉన్నా కూడా, స్థితిగతులు ఎలా ఉన్నా, వారి గోచారంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల వీరికి ఖచ్చితంగా ఆ కోపం అనేది తగ్గుతుంది, విచారణ అనేది తగ్గుతుంది, వెసులుబాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కోపాలు రావడం, ఆస్తి లాస్ అవ్వటము, వ్యాపారం చేస్తే నష్టపోవటము, ఎందులోకి వెళ్ళినా కూడా వెసులుబాటు లేకపోవటము, జాబులు సరిగా లేకపోవటము, ఇప్పటివరకు విదేశాన్ని ఎన్నిసార్లు ప్రయత్నం చేసి వెళ్ళలేకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో వీరికి పూర్వీక శాపం కూడా కనిపిస్తూ ఉంది. అలానే వీరికి గ్రహాలు ఇచ్చే దోషాలు ఏంటంటే రాహుకేతు దోషం కనిపిస్తుంది. కాబట్టి వీరు ఏదైనా సరే 9 రకాల నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 రకాల నవధాన్యాలు నవగ్రహాల మీద ఉంచడం, ఉలవలు, మినుములు, పెసలు, నల్ల నువ్వులు, ఇలాగా 9 రకాల బియ్యము, ఇలాగా 9 రకాలుగా నవధాన్యాలని తీసుకెళ్లి నవగ్రహాల మీద 100 గ్రాములు పెట్టాలి. లేదంటే కనుక దగ్గరలో ఎక్కడైనా గురువు గారు కానీ ఎక్కడైనా పంతులు గారు కానీ ఉంటే కనుక వారికి దానం ఇవ్వాలి. దానం ఇచ్చే రోజున కాలికి నమస్కారం చేయకూడదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల వారందరూ కూడా మనం ఏదన్నా పంతులు గారికి దానం ఇచ్చాము అంటే ఆ దానం ఇచ్చిన రోజున కాలికి నమస్కారం చేయకూడదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలానే తేనె ఒక 100 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు కూడా దానం ఇవ్వచ్చు. ఆ వాటితో పాటున ఇవ్వడం ద్వారా వీరికి రాహువు కేతువుకు ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి తొలగిపోయేలా ఉంటుంది. అలానే వీరికి మేకలు కానీ, గొర్రెలు కానీ, లేకపోతే కనుక ఈ కోళ్ళు కానీ, భూదానం గోదానం అంటారు కదా, అలాగా వీరు భూదానం కానీ, గోదానం కానీ, వస్త్రదానం కానీ చేయాలి. చేయడం ద్వారా వీరికి రాహుకేతు దోషం పోతుంది. ఆ రాహుకేతు దోషం ఉందనుకోండి, బాడీ మీద మచ్చలు రావటం, స్కిన్ ఎలర్జీస్ రావటము, హెయిర్ ఫాల్ అవటము, నా హెయిర్ ఫాల్ జీన్స్ రాహుకేతు దోషం కాదు. అయితే ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా రాహుకేతు దోషం పోవాలంటే కనుక పెళ్ళిళ్ళు కూడా అయ్యి తగాదాలు అవుతున్నాయి, భార్యాభర్తల మధ్యన పడట్లేదు, పిల్లలు పుట్టలేదు అంటే కూడా అవి కూడా రాహుకేతు దోషం ఉంటుందన్నమాట. అలానే ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వీరు ఆ రాహుకేతునికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అటువంటి మనం చెప్పినటువంటి దోషానికి సంబంధించినటువంటి చేయాలి. అలానే చలిబిడి, ఈ రాహుకేతులకి చలిబిడి చాలా ఇష్టం అనమాట. అలానే నాగపడిగల దగ్గర కానీ, లేదంటే పుట్ట దగ్గర కానీ, లేదా కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ వీరు చలిబిడి ఏదైతే మనము బియ్యం పిండి బెల్లం పాకంలో చేసేటువంటి చలిబిడిలో సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని ఒక 100 గ్రాములు, 1/4 కిలో సజ్జలు నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత ఒక గుడ్డలో కడితే స్ప్రౌట్స్ అవుతాయి, చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ సజ్జల్ని పెసరపప్పు, సాయిపప్పు అంటారు, ఆ పెసరపప్పుని ఈ చలివిడిలో కలిపేసి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని చాలా మందికి, ఎంతమందికి అంతమందికి ప్రసాద రూపంగా స్వీకరించినట్టయితే వీరికి రాహుకేతు దోషం కూడా తొలగిపోతుంది. అలానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు అనేది వీరు ఖచ్చితంగా చేయాలి. సూర్య భగవానుడికి నీళ్లు ఆజ్ఞివ్వాలి. ఈ మాసం మొత్తం కూడా ఇలా చేయడం ద్వారా మకర రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం అనేది వస్తుంది. అలానే ప్రతి మాసంలో కూడా మనం పాలన రూపంగా ఇచ్చేటువంటి నెంబర్ మకర రాశి వారి గ్రహాల అనుకూలతగా ఉండేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మకర రాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవాల్సిన నెంబర్ 3629 369 3629 369. ఈ నెంబర్ని 250 సార్లు పాలన రూపంగా చేసినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీరు పిస్తా పప్పు కానీ, అంజీర్ పప్పు కానీ, లేదా కిస్మిస్ కానీ, ఈ మూటిలోనే ఏదైనా సరే ఒక 3 వస్తువులు అంటే 3 సీడ్లు చేతిలో పెట్టుకొని పాలన రూపంగా చేసేసి అవి వీరు భుజించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి ఈ మే మాసంలో వీరు కూడా అదృష్టవంతులేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.